మన ధర్మాలో ఒక ప్రముఖమైన వ్యక్తి వచ్చారు. విఐపి వచ్చారు. ధర్మాలో ఎదుగుతూ ఉన్నారు. క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. దర్శన్స్, హోమాస్కి అన్నిటికీ వస్తూ ఉన్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆమెకి క్యాన్సర్ అని తెలిసింది. చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆమెకి క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారు. సో ఆమె ముందు స్ట్రగుల్ అయింది. అంటే ఇంక నేను చనిపోతాను అని ఆమెకి భయం కలిగింది. సో రోజు కూడా ఆమెకి దీక్షనివ్వటం ఆరంభించున్నాము. ఆమెకు రోజు ఒక చిన్న టీచింగ్ ఇస్తూ ఉండేవాళ్ళము. ఆమెకి చూపించింది ఏమిటంటే ఎలాగా ఆమె భయపడుతున్నారు, ఆమె భయానికి కారణం ఏమిటి, ఆమె ఉన్నది ఎలా కోల్పోతామని భయపడుతున్నారు, మరణిస్తాము అని భయపడుతున్నారు అన్నది ఆమెకి చూపిస్తూ వచ్చి దీక్షలు ఇస్తూ వచ్చున్నాము. కొద్ది రోజుల తర్వాత ఆమె మరణాన్ని అంగీకరించగలిశారు. ఆమె లోపల పోరాటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆమె మనసులో ఆ పోరాటం అనేది తగ్గింది. మరణం పట్ల భయం పోయింది. ఒక ఆత్మవిశ్వాసము ఆమె లోపల కలిగింది. నేను మళ్ళీ జీవించి ముందుకు వెళ్తాను అని. ఆ తర్వాత ఆమె శరీరము ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడము ఆరంభమైంది. కీమో ఆమెకి బాగా పనిచేసింది. ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూ ఉన్నారు. ఒక 5-6 ఇయర్స్ కూడా అయ్యింది ఆమె ట్రీట్మెంట్ అయిపోయి. షీఈస్ ఫుల్లీ స్ట్రాంగ్. మళ్ళీ యథావిధిగా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు.